ప్రపంచమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయొద్దండి. అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. సుప్రీంకోర్టు అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు అయితే ఒక సంచలనాత్మక తీర్పు విడుదల చేస్తూ మనకి కీలక ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పటి నుంచి మనకి ఈ పద్ధతి అయితే దేశవ్యాప్తంగా అమల్లోకి అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నాం. భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కొత్త రోస్టర్ విధానాన్ని, ముఖ్యంగా ఈ యొక్క తీర్పుల అమలుకు సంబంధించి కొత్త రోస్టర్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి సంచలన ఆదేశాలు జారీ చేయడం అయితే ఇక్కడ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో 16 న్యాయమూర్తులకు సంబంధించి కూడా మనకి కొత్త కేసులకు సంబంధించి చూడొచ్చు. తొలి 3 ధర్మాసనాలు మనకి సీజీఐతో పాటు మరో 2 సీనియర్ న్యాయమూర్తులకు సంబంధించి కూడా మనకి ఈ యొక్క విచారణ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. సామాజిక న్యాయం, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలు, ఎంపీ ఎమ్మెల్యేల ఎన్నికకు సంబంధించిన వివాదాలకు సంబంధించి, ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల నిర్ణయాలకు సంబంధించి కూడా మనకి ఈ యొక్క కొత్త పద్ధతి ద్వారా, ముఖ్యంగా రోస్టర్ విధానం ద్వారా మనకి ఈ యొక్క కేసులు అయితే విచారణ చేస్తాము అని చెప్పి మనకి నిర్ణయం ప్రకటించడం జరిగింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. ముఖ్యంగా చూడొచ్చు. ముఖ్యంగా జస్టిస్ సూర్యకాంత్ కూడా ఈ యొక్క నిర్ణయానికి సంబంధించి. సో మొత్తంగా ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.